యేసుని నమ్మవచ్చు, నీవు విడుదల పొందేదవు. పరులైనా ఆర్థికముగా లోటులెన్నన్నా ఆశలు నిరాశలే అయినా ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు. పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేకులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదించును. యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా నీ స్థితి కేడేదైనా నిత్య జీవం పొందుదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేకులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదించును. దేవునికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేక పాట పాడి వినిపించిన కోయిరు వరకు ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క సమయం ప్రాముఖ్యమైనది. అందరూ కూడా శ్రద్ధగా కొద్ది నిమిషములు వాక్యాన్ని విందాం. మన మధ్యలో మరి దైవజనులు ఉన్నారు. యేసుబాబు అన్న గారికి సమయాన్ని ఇచ్చే ముందు వాక్యం కొరకు శక్తి కలిగిన వారు ఒకరు వచ్చి ప్రార్థన చేయండి. వాక్యం కొరకు వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియపరులకు తండ్రి, నీ గన్నామానికి వందనాలు స్తోత్రాలు రాజా. ఇందువరకు జ్ఞాపకం చేసుకున్న దేవా, పాటలతో నేను స్తుతించాము, మహిమపరిచినాం తండ్రి. అందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. చెప్పిన సాక్ష్యాలు కూడా ప్రభా నీవే తెలుసు తండ్రి. ప్రభా నీ సమస్తం ఎరిగిన వాడుని తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది లేదే ప్రభా. ఇదిగో తండ్రి, ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చి ఉన్నాము తండ్రి దేవా. ఇదిగో ప్రభా, నీ దాసులు ప్రభా వాక్యం విత్తబోతుండగా ప్రభా, వినగల చెవులు, గ్రహింప హృదయం మాకందరికీ కూడా దైత్యము నడుచున్నాం దేవా. దాని నిమిత్తమును మేము గ్రహించుకుని నడుచుకోవడానికి కూడా నీ కృప చూపని చూడమని దేవానికి కొందనాలు. ఇదిగో ప్రభా, నిలబెట్టుకుంటున్న బిడ్డకు ప్రభా నోటికి బోరయ్యండి ప్రభా తండ్రి. ఆ బిడ్డకు బలాన్ని శక్తితో ప్రభా, ఆ బిడ్డ కదయ్య మాట్లాడేది నీవే మాతో సూటిగా స్పష్టంగా ప్రభా, మా హృదయాలు తెరిచే రీతిగా ప్రభా మాట్లాడడానికి సహాయం దయచండి దేవ. మరొకసారి ఆ బిడ్డని సిలువ చాటును మరుగుపరుచుకోమని ప్రభా వింటున్న మేమందరికీ కూడా ప్రభా శ్రద్ధ కలిగి ప్రభా క్రమం కలిగి వినడానికి నీ సహాయం దయచేయమని నా ప్రార్థన సన్నిధిలో చేర్చుకుంటాడని
నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. యొక్క ప్రాముఖ్యమైన సమయాన్ని మరి యేసుబాబు అన్న గారికి అప్పగిస్తూ ఉన్నాం. అందరం కూడా శ్రద్ధగా 10 నిమిషాల వాక్యాన్ని విందాం, 9-20 నిమిషాల వరకు. మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. అలాగే నాకు ఇలాగా సమయం ఇచ్చిన అన్నయ్య గారికి, రాజకుమార్ గారు అన్నయ్య గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వదినమ్మ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. విశ్వాస నావాసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాస నావాసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాని సుడుగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు, సాతాని సుడుగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని మాటలు క్లుప్తంగా మీతో పంచుకోవాలని, దుష్టులు అనగా ఎవరు? నీతిమంతులు అనగా ఎవరు? దుష్టులు అనగా ఎవరు? నీతిమంతులు అనగా ఎవరు? సాతానికి చాలా పేర్లు ఉన్నాయండి. మొదట్లో లూసిఫర్, తర్వాత తేజో నక్షత్రం, తర్వాత అపవాది, ఆ తర్వాత సాతాను, దుష్టుడు, అబద్ధానికి జనకుడు, అలాగే చాలా పేర్లు ఉన్నాయి. నీతిమంతులు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి ఆత్మ ఫలాల్లో వాళ్ళు ఉండి, ప్రభువు ఎలాగైతే భూమి మీదకి వచ్చి మాదిరిగా చూపించి వెళ్ళారో ఆ రీతిగా ఉన్నవారు మాత్రమే నీతిమంతులు, పరిశుద్ధులు. ఈ దుష్టులు ఎవరంటే ఈ అపవాది వాళ్ళు ఉండి దేవుని వైపు తిరగకోకుండా, దేవుని మాటలు వాళ్ళ హృదయములు ఫలించుకోకుండా ఎత్తుకుని వెళ్ళిపోయేవాడు. వారు దుష్టత్వంలో దుష్టుడు వాళ్ళు ఉండి దేవుని వైపు తిరగకోకుండా, పరిశుద్ధతగా తీసుకురాకోకుండా, నీతిమంతులుగా తీసుకురాకోకుండా దుష్టత్వంలో ఉంటూ ఉంటారు. అంటే పాపానికి ఏదోటి వాళ్ళు నుంచి తీసుకుని వస్తూనే ఉంటుంది. అబద్ధం, ఫస్ట్ అబద్ధం ఎక్కడ జరిగింది? ఏదేను తోటలో. ఏదేను తోటలో అవ్వమ్మకి ఆదాముకి వచ్చిన భాషలో సర్పం మాట్లాడింది. లేకపోతే ఈ లోకంలో పాములు చూస్తే బుష్ 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 అంటాయి. అంటే మనకు అర్థం అవ్వదు.
ఇదిగో ఇదేదో సర్పము ఎక్కడెక్కడో బుస్ బుస్ అంటుంది, కర్రపట్టరండి అంటారు. కానీ ఆ రోజుని అవ్వమ్మతో వాళ్ళ భాషలో మాట్లాడింది. ఈ రోజుని దుష్టులు దుష్టత్వం అంటే ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టులు ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసులు కూర్చుండ చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించిన వాడు ధన్యుడు. ఇక్కడ చూసారా, దుష్టులు ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమును నిలవక. వాళ్ళకి ఇప్పుడు మనం ఉన్నామండి. వెళ్ళి అమ్మా ఈ రోజున ప్రార్థన చేసుకున్నావా, ఈ రోజుని దేవుణ్ణి స్తుతించావా? నువ్వు ఇంటికి ఫోన్ చేసినప్పుడు నీతిమంతులుగా ఉండి దేవుని యొక్క మాటలు వాళ్ళ హృదయంలో ఉన్నప్పుడు, దేవునికి నిత్యం భయపడుతున్నప్పుడు, దుష్టులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఈ మాటలు పలకాలి. ఎంతసేపు ప్రార్థన చేసుకున్నాం, ఎంతసేపు పాటలు పాడావా, లేకపోతే ఆదివారం సన్నిధికి వెళ్ళాలి, ఏదైనా పాట పాడగలదువా? నువ్వు ఇంటికి ఫోన్ చేసినప్పుడు, నీ పిల్లలతో మాట్లాడినప్పుడు కుటుంబ ప్రార్థన జరిగించారా అమ్మా? డైలీ జరిగిస్తున్నారా అని మనం చెప్పేవాళ్ళుగా ఉండాలి. వాళ్ళని ఈ దుష్టత్వమును చూసిన వారు, దుష్టులు వాళ్ళు ఉండి, అంటే అపవాది వాళ్ళు ఉండి త్రావులు తప్పిస్తూనే ఉంటాడు. మనం పరిశుద్ధులుగా ఉండి నీతిమంతులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే, ఈ దుష్టత్వంలో ఉన్న వాళ్ళని చూసి వీరు కూడా దుష్టత్వులు అయిపోతారు. ఎలాగంటే దుష్టుడు సాతానుడు ఎవరిని ఎలా ఉపయోగించుకుంటాడో తెలియదు. కానీ ఏ రకంగా తీసుకుని వస్తాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 'శరీర కార్యాల గురించి 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి అమ్మ. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితతములు, అసూయలు, మత్తలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని, ఇది ఒక శరీర కార్యాలు. ఇది అపవాది దృష్టిలోకి వచ్చి ఈ శరీర కార్యాలన్నీ కూడా ఒక్కొక్కటి రప్పిస్తూనే ఉంటుంది. దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించుకోకుండా త్రోవ తప్పుతూనే ఉంటుంది. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, ఇది వివరించాలంటే ఒక్కొక్క పాయింట్ చాలా టైం పడుతుంది కాబట్టి నేను త్వరగా వెళ్తాను. వీటిని అంటే శరీర కార్యములు అవి స్పష్టమైనవి, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితతములు, అసూయలు.
అసూయ అంటే ఈ రోజుని ఓ పక్కవారు మన బిల్డింగ్ కట్టుకున్న తర్వాత వాళ్ళు మన బిల్డింగ్లోనే ఉంటాం, వాళ్ళు ఏదో మట్టి గోడతో వెళ్ళి కూలగొట్టి ఏదో లోన్ ఎట్టుకుని ఇల్లు కట్టుకుందాంలే అని స్టార్ట్ చేస్తారు. ఈ పక్క వాళ్ళకి అప్పుడే సరిహద్దు రాళ్ళు లైన్ ముగ్గేస్తున్నప్పుడు అంటే అది ఒక అసూయ. ఇందులో చూడండి ఈ మాటలు, ప్రతి మాటలు ఇక్కడ చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు ఇట్లా చూడండి. వీటిని చెయ్యువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇది దుష్టులు. అందుకే వాళ్ళు ఆలోచన చెప్పిన నడవద్దు, వాళ్ళు కూర్చున్న చోటను కూర్చోవద్దు. కానీ నువ్వు కూర్చున్నావంటే అక్కడ దేవుని యొక్క మాటలు చెప్పేవాళ్ళుగా ఉండాలి. ఆ దుష్టత్వంలో ఉన్న వాళ్ళని దేవుని మాటలు చెప్పి వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించాలి. అంటే నీతిమంతులుగా పరిశుద్ధులుగా చెయ్యాలి. లేకపోతే నువ్వు వాళ్ళతో వెళ్ళి మాట్లాడి వాళ్ళతో మాటలను బట్టి మనం కలిసిపోతాం. ఇక్కడ ఇది దుష్టత్వం బట్టి ఈ శరీర కార్యాలు. అలాగే నీతిమంతులు పరిశుద్ధులు దేవుడి ఎలాగైతే పరిశుద్ధులుగా, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అనంత దేవుడే మాట్లాడుతున్నాడు. కానీ ఈ అపవాది మనల్ని ఈ యొక్క శరీర కార్యాల్లో నుంచి దేవుడిచ్చిన ఆజ్ఞలలో పాటించుకోకుండా ఈ అపవాది మనల్ని ఎలాగైనా అగ్నిగుండంలోకి పడగొట్టాలి, ఎలాగైనా నీతిమంతులుగా వీళ్ళు పరిశుద్ధులుగా ఉండకూడదు అని ఒక ప్లాన్తో తిరుగుతూ ఉన్నది. ఒక్కరు కాదండి, అపవాది కోట్ల మంది జన సమూహాన్ని ఏర్పాటు చేసుకుని హెడ్గా లూసిఫర్ మాత్రమే ఉంది. సభాపర్వతం మీద ఉంది, మధ్యాకాశంలో ఉంది. కానీ ఎవరిని ఎలా అనగొట్టాలో, ఎవరిని పరిశుద్ధతగా ఉంచకూడదు అవన్నీ కూడా త్రోవ తప్పిస్తూనే ఉందండి. ఏంటంటే దేవుని కార్యాలు, పరిశుద్ధత, ఆత్మ ఫలాలు, దేవుడిచ్చిన ఆత్మ మట్టిబొమ్మగా చేసిన తర్వాత ఆదాముని నాసిక్రంధ్రంలో జీవవాయువుగా జీవాత్మ. మనలో ఆత్మ ఫలాలు ఉండాలి. దానిలోనే చూడండి కిందకి వచ్చినప్పటికీ. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటిని విరోధమైన నియమేమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఈచెలతోనూ దురాశలతోనూ సిలువేస్తున్నారు. సరిపోదండి. ఇక్కడ ఆత్మఫలం యేసు ప్రభు గారిని సిలువేసినప్పుడు ఆయన వాళ్ళ గురించి ఆలోచించాడండి. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించు. ఆ ప్రేమ మనలో రావాలండి. ఆ ప్రేమ మనలో రావాలి. నీ శత్రువైనా సరే ఆ శత్రువుని మనం ప్రేమగా చూడాలి. మనలో పగ ఉంటే అపవాదం ఉన్నట్టు, మనలో అబద్ధం ఉంటే అపవాదం ఉన్నట్టు, మనలో అసూయ ఉంటే అపవాదం ఉన్నట్టు. అల్లరితో అంటే అల్లరితో ఆడిన పాటలు ఉన్న చూసారా, అంటే ఈ సెల్ ఫోన్లో కూడా యూట్యూబ్లో కూడా చెడు చూడకూడదు. మనం నిత్యము ఎవరైతే దుష్టత్వంలో ఉన్నారో వారిని పరిశుద్ధులుగా ఉన్న మనము
దేవుని మాటలు వాళ్ళకి వివరించి దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెడితే ఇక్కడున్న దైవ సేవకులు ఎవరైనా సరే మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు వెదజల్లుతున్నప్పుడు అవి మన హృదయంలో భద్రపరుచుకుంటామంటే, కానీ ఈ హృదయంలో ఉన్న మాటలు ఎత్తిపోవటానికి అపవాది రెడీగా ఉన్నాడు. అంటే ఎప్పుడైతే అపవాది గురించి చెప్తున్నామో ఈ దేవుని వాక్స్ మీరు హృదయంలో ఉంచకూడదు. వీళ్ళని ఎలాగైనా అగ్ని ఆరుదు పురుగు సావదు, పళ్ళు పట్టపట్ట కొరిగేలి ఆ అగ్నిగుండంలోకి తొయ్యపడాలి, ఎల్లో పరిశుద్ధతగా ఎట్టు మాత్రం ఉండకూడదు అని ఎవరై చెప్తున్నా సరే, ఎంత బాగా చెప్తున్నా సరే విని బయటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని దుష్టుడు ఎత్తిపోతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం నేనే చదివేస్తాను. ఎవడైనను రాజ్యమును గూర్చి వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుపోను. ఎవడైనాను రాజ్యమును గురించి, దేవుని యొక్క ఆ రాజ్యమును గురించి చెప్తున్నప్పుడు అది గ్రహింపక ఉండకుంటే, అంటే ఆ ఆలోచన మలుపు చేస్తూ ఉంటుంది. ఇక్కడే ఉంటాం, ఆ వాక్యం వింటాం, అది మర్చిపోతాం. ఆ మర్చిపోతాం అంటే ఏంటో తెలుసా? నువ్వు గ్రహించట్లేదు. ఆ నీలో నుంచి దుష్టుడు ఎత్తిపోతున్నాడు. అది మాత్రం మనం కనిపెట్టుకోవాలి. మనం నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధత మనలో ఉండాలి, నిత్యము భయపడుతూనే ఉండాలి. అనుక్షణము మనం గడప అడుగు దాటి బయట పెడితే మళ్ళీ సాయంత్రం నుంచి మళ్ళీ అడుగు లోపలికి ఎట్టి లోపు మనలో ఎట్టి పరిస్థితుల్లో ఏ పాపం మనలో ఉండకూడదు. ఇప్పుడు పాలు ఉన్నాయండి, పాలు వీడ్చేసి అలా విడిచిపెట్టేస్తే పొద్దుటికి పెరుగైపోద్దని దానిలో తోడు చుక్కేయాలి. ఆ తోడు చుక్కేస్తేనే పెరుగు అవుతుంది. ఈ రోజుని ఈ అపవాది తోడు చుక్కలు ఎన్ని వేస్తుంది. మనల్ని పరిశుద్ధతగా వండుకోకుండా కలమాసముతో ఈ దేహాన్ని మొత్తము ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుకోకుండా ఈ శరీర కార్యాలు మనలో నిత్యముండేలాగా అపవాది మనల్ని త్రోవ తప్పించేస్తుందని. దేవుని యొక్క ఆత్మ ఫలాలు మనలో ఉండాలి. కానీ ఇక్కడ ఒక మాట ఉంది, యేసు ప్రభు గారిని యోధా పట్టించేశాడు. ఎంతకండి? 30 నాణ్యములకు. యోధా మంచివాడా చెడ్డవాడా? ఇస్కరియోతు యోధా చెడ్డవాడు. మొదట్లో చెడ్డవాడు కాదండి, మంచివాడే. అతనికి వచ్చిన కానుకలు అతని దగ్గర ఉంచడానికి దేవుడు అతనికి బాధ్యత చెప్పారండి. మంచివాడు. కానీ యేసుప్రభు గారితో తిరుగుతున్నప్పుడు, ఇంత పరిశుద్ధతగా ఉన్నప్పుడు యేసుప్రభు గారిని ఎందుకు పట్టించేశాడు? అతనిలోనికి సాతాను వెళ్ళింది. అతనిలోకి
సాతాను ఎంటర్ అయ్యింది. చూస్తారా? లూకా సువార్త 22వ అధ్యాయము. ఒకటి లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనం. అంతటా 12 మంది శిశువుల సంఖ్యలో యోధాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చును దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యం సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకుని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం వెతుకుచుండెను. ఇప్పుడు యూదా మంచివాడే, కానీ అతనిలోకి సాతాను ఎంటర్ అయింది. ఈ రోజుని మనలోకి సాతాను ఎంటర్ అయ్యి శరీర కార్యాలు జరిపిస్తూ ఉంటుంది. దేవుని ఆజ్ఞలు పాటించుకోకుండా చేస్తుంది. ఆ రోజుని ధనాపేక్ష అంటే యూదా ఎలాగైనా యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టించేయాలని, అతను మంచివాడే. ఈ సాతాను ఎంటర్ అవ్వకున్నప్పుడు మంచివాడే, అతనిలోకి ప్రవేశించినప్పుడు మారిపోయాడు. తర్వాత అతను మార్పు చెంది అయ్యో అతన్ని శ్రమలు పెడుతున్నప్పుడు, సిలువ మోస్తున్నప్పుడు, అయ్యో ఇదిగో నేను నిరపరాధిని, యేసయ్యని నేను చెప్పేశాను అని ఈ 30 ఎండిన ఆనిములు మళ్ళీ తిరిగట్టుకెళ్ళాడండి. తిరిగట్టుకెళ్తే వాళ్ళు ఇచ్చుకోలేదు, మళ్ళీ ఆ వాళ్ళ దగ్గరే విడిచిపెట్టేసి ఊరు పెట్టేసుకున్నాడు. ఇది ఎందుకు జరుగుతుందండి? అందుకే యేసు ప్రభు గారు అన్నారు, నన్ను అప్పగించిన వాడికి శ్రమ. యేసు ప్రభు గారే మాట్లాడుతున్నారు. యూదాకి శ్రమ. యూదా మంచివాడే, నీతిమంతుడే, పరిశుద్ధుడిగా ఉన్నాడు దేవునితో ఉన్నప్పుడు. ఈ సాతాను ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో చెరిపేసింది. మొత్తం అతన్ని దేవుని రాజ్యానికి రాకుండా చెరిపేసింది. అందుకే యేసు ప్రభు గారు ఆ ఆలోచనతో సిలువ మోస్తున్నప్పుడు, భుజం మీద ఎట్టుకుని సిలువ మోస్తుంది, కొరడా దెబ్బలు తగులుతున్నప్పుడు యేసు ప్రభు గారి గురించి ఎవరు అడక్కర్లేదండి. మనం చాలామంది యేసు ప్రభు గారి గురించి అయ్యో మేకలు కొట్టేశారే, తల మీద కిరీటం పెట్టేశారే, ముఖం మీద గుద్దులు వేస్తున్నారే, ఈ 2 కాళ్ళ మయ్యాన్ని మేకు కొట్టేశారే అని ప్రార్థన చేసినప్పుడు ఏడుస్తారండి. కానీ యేసుప్రభు గారు నా కోసం ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనిచ్చు దుఃఖించుచున్న, ఇక్కడ స్త్రీలు ఎక్కువ ఉన్నారండి, చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు ఎవరి వైపు అండి? స్త్రీల వైపు తిరిగి, అక్కడ పురుషులు లేరు,
శిష్యువులు లేరు, శిష్యువులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసు ప్రభు గారితో తిరిగిన వారందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ అక్కడ స్త్రీలు మాత్రమే ఉన్నారు. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, ఇక్కడ చూడండి, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. అక్కడ ప్రభువారే చెప్పేశారు, నా నిమిత్తం మీరు ఏడవకండి. మీ నిమిత్తము అంటే మీనిలో ఒక దుష్టత్వాలు నడుస్తూనే ఉన్నాయి. అపవాది త్రావు తప్పించేస్తూ ఉంటాడు, మీ బిడ్డల్ని త్రావు తప్పించేస్తూ ఉంటాడు. మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. యేసు ప్రభు గారు అన్న మాట, ఆ మాట మనం గ్రహించుకోవాలండి. ఈ రోజున పరిస్థితి, దాసులు తీసుకుని వస్తూ ఉన్నారు, దైవ సేవకులు మాట్లాడుతూ ఉంటున్నారు. ఈ విత్తనాలు ఏమైపోతున్నాయి? ఫలిస్తున్నాయా? మనలో ఫలిస్తే ఎవరైతే దుష్టత్వంలో ఉండిపోతున్నారో వాళ్ళని నువ్వు వెళ్ళి దేవుని గురించి చెప్పి దేవుని సన్నిధికి నడిపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ దుష్టుడిగా మరణించితే దేవునికి సంతోషం లేదంటండి. అంటే దుష్టుడు వాళ్ళలో ఉండి చెడుతత్వంలో ఉండి మరణిస్తే ఆయనకి సంతోషం లేదు. పరిశుద్ధతగా ఉండి ఆయన ఆజ్ఞలు పాటించి ఆత్మ ఫలాలు మనలో పొంది నీతిమంతులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆయనకి సంతోషం. ఆయనకి సంతోషం. ఒక మాట చూడండి, అందుకని యెహెజ్కేలు 18వ అధ్యాయము 21వ వచనం నుంచి. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నందడు. అక్కడ సరిపోద్దండి. ఆయన ఆజ్ఞలు, కట్టడలు అంటే శాసనాలు, ఆజ్ఞలు, దేవుడిచ్చిన ప్రతి మాట పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్పిన మాట ప్రతిదీ కూడా. అందుకే నా వాక్యం దేవుడే, అంటే వాక్యమే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను. ఆ వాక్యము ప్రతి ఎవరు మాట్లాడినా ఆ మాటలు. కానీ దుష్టుడు వచ్చి ఎత్తిపోకోకుండా మనం కాపాడుకోవాలి. అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఇక్కడ అతను మరణము నందడు ఆజ్ఞలు పాటిస్తే. కానీ ఇక్కడ ఒక మాట ఉంచి 23వ వచనంలో, దుష్టుల మరణము నొందుటి చేత నాకే మాత్రమైన సంతోషము కలిగినా వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు, ఆజ్ఞ. చూసారు ఇక్కడ, దుష్టుల మరణము నొందుట చేత ఆయనకి ఎంత మాత్రమైన సంతోషం కలుగును. వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము. ప్రభు వాక్కు. మనలో ఉన్న క్రియలు దిద్దుకుని పరిశుద్ధతగా మారి, ఇదిగో నీతిమంతుల్ని దుష్టుల్లో నుంచి వేరు చేస్తాయంటండి. ఎవరు? లాస్ట్లో యుగ సమాప్తం తర్వాత దేవదూతలు వేరుపరుస్తాయి. ఆ రోజుని మనం పరిశుద్ధతగా ఉన్నామా దేవుని రాజ్యం,
లేదా అగ్ని, నిత్య నరకం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 49వ వచనం. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అక్కడ సరిపోద్దండి. వీరిని ఇక్కడ యుగ సమాప్తం తర్వాత దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు అంటాను, దుష్టుల్ని. అంటే అందుకే దుష్టులు ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గాన్ని నిలవకూడదు, అపహాసులు కూర్చుండే చోటన కూర్చుండకూడదు, కానీ కూర్చోవాలి. దేని గురించి అంటే వాళ్ళని దుష్టత్వంలో నుంచి మనమే వేరుపరిచి వాళ్ళని నీతిమంతులుగా మనం మార్చాలి. కూర్చోవద్దు అని అనుకోవట్లేదు, కూర్చోవాలి. వాళ్ళతో మనం కలిసిపోకూడదు, ఏకీభవించకూడదు, కానీ మనం సెపరేట్ వాళ్ళని మనం ఎలాగైతే పరిశుద్ధతగా ఉన్నామో వాళ్ళని పరిశుద్ధతలకు తీసుకురావాలి అనే ఒక ఆలోచన మనలో రావాలి. ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. ఇక్కడ చూడండి, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇక్కడ దుష్టుల మార్గము నాశనానికి వెళుతుందండి. అంటే అగ్ని ఆరదు, పురుగు సావదు, వాళ్ళకి ద్వారం. ఇక్కడ నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. దేవుడు ప్రతీది కూడా దేవుడు చూస్తున్నాడండి మనల్ని. ఏ ప్లేస్లో ఉన్నా, మనం ఏం చేస్తున్నా, మనం ఎంత ప్రవర్తనగా దిద్దుకొని మార్చి ఎవరినొకరిని దేవుని సన్నిధికి నడిపిస్తున్నామా లేదా మనము ఆలోచించాలి. ప్రతీది కూడా ఇక్కడ ఈ సాతాను ప్రతి ఒక్కరిని కూడా వలవేసి లాగుతూ ఉంటుందండి. అంటే గొంతులు వేస్తుందంటండి. అంటే వాళ్ళు పరిశుద్ధత లేకుండా చేశాను అని గొంతులు వేస్తూ ఉంటుందంట. ఏది కూడా మనం ప్రతిది కూడా పరిశుద్ధతగా మాత్రమే ఉండాలి. అందుకే ప్రభువారు చెప్పిన మాట, నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. బిడ్డలు కొనుక్కుంటున్నాం, ఆ బిడ్డల పరిస్థితులు ఎలాగుంటున్నాయి, దేవుళ్ళు ఎలా పెంచుకుంటున్నాం. ప్రార్థనను మనం ఇంట్లో కూడా ప్రార్థన నడిపించుకుంటున్నారా లేదా అని మనం ఇక్కడి నుంచి ఫోన్ చేసి అడిగి తెలుసుకొని నిత్యమల్ని దేవుని సన్నిధిలో నడిపించాలి. దుష్టుడు నాకు ఎదురైన ఒక సమస్య, ఖత్తర్లో మా డ్యూటీలో నాకు హిందీ రాదు, ఇంచుమించు 6-7 హిందీలో దేవుని మాటలు చెప్పాను, నా సాక్ష్యం చెప్పాను. ఒక అతను బాగా చూసుకుంటున్నాడు, నాకు మజ్జిగిస్తున్నాడు, టీ ఇప్పిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఒక రోజుని నన్ను అన్నాడు, ఒక స్త్రీ దగ్గరికి తీసుకెళ్తాను, వస్తావా అన్నాడు. 100 రియల్. అప్పుడు నేను అన్నాను, నేను 2016 వరకు ఒక దొంగని, వ్యభిచారం చేసిన వాడిని, తాగిన వాడిని,
నేను దేవుని గురించి ఒక రాత్రి దైవజనుడు ఈ రాత్రి నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు అని నన్ను దేవుడు అతనితో చెప్పిన మాటలండి. దైవ సేవకులు మాట్లాడితే ఆ మాటను బట్టి నేను ఈ రాత్రి చనిపోతే ఈ పాపంలో నాకు నరకమే తప్ప ఆయన రాజ్యంలో నేను ఉండలేను అని నేను మారాను అని నాకు వచ్చిన హిందీలోనే అతను చెప్తే అర్థమైంది. అప్పుడు ఒక మాట అన్నాడు అతను, ప్రతి ఒక్కరూ కూడా పాపంలోనే ఉన్నారు, మా గ్రంథంలో కూడా ఉంది తప్పులు చేయకూడదని, కానీ తప్పులు చేసేస్తున్నారయ్యా అని చెప్పిపోతే పరిశుద్ధత గ్రంథంలో చెప్పిన మాటలే చెప్పాను. ఒక రోజుని కారు మీద వెళ్తుంటే ఒక స్త్రీ పొట్టేవులు 4 పొట్టేవులు అతనికి వచ్చినాయి. వచ్చితే ఆ పొట్టేవులు చూసి రిటర్న్ పెట్టాడు. ఎక్కడ, ఏ ప్లేస్? 6 సంవత్సరాలు పట్టించి డ్యూటీ చేస్తూ ఇంటికి వెళ్ళకోకుండా ఇక్కడే ఉంటూ ఇక్కడి నుంచి పంపిన డబ్బులతో అక్కడ 3 ఆడబిడ్డలకి పెళ్ళి చేసి ఇంకా లాస్ట్ బిడ్డ ఉంది. ఆ తత్వంలో అతను ఉండి ఆ పొటవులు చూసి ఆ దేశము తెలియదు, కానీ ఆ పొటేవు చూసి రిటర్న్ అడ్రస్ అడిగి ఒక రోజుని ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అతను అలసిపోయి వచ్చాడు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? అది నాతో ప్రేమగా చూస్తున్న వ్యక్తి పాడైపోతున్నాడు. ఇతను ఇక్కడ డబ్బు చూసుకుని అక్కడ పిల్లలు బాగోవాలని పంపిస్తున్నాడు తప్ప ఇక్కడ ఇతను పాడైపోతున్న సంగతి అతనికి తెలియట్లేదు. మళ్ళీ నేను అలాగే డ్యూటీలో ఉన్న వాళ్ళకి కొంతమందికి కొన్ని తప్పులు దోవలు తప్పిస్తున్న వాళ్ళు అలాగే హిందీలో కొన్ని మాటలు చెప్పుకొని వస్తూ ఉన్నాను. ఇంకా అలాగే దుష్టుడు ప్రతి ఒక్కరిని కూడా తీసుకుని వెళ్ళిపోవాలని గ్యాలం వేసి లాగుతూ ఉంటున్నాడు. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. ఆ 771వ పేజీ. ఈ అపవాది ఉరులు ఒగ్గి ఎలా గొంతులు వేస్తున్నాడు? 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకుని సంతోషపడి గొంతులు వేయిచున్నాడు అంటండి. ఇక్కడ ఈ అపవాది గ్యాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు. తన వలలతో వారిని కూర్చుకుని సంతోషపడి గొంతులు వేస్తున్నాడు అంటుంటే, అంటే వీళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు, దేవుని దగ్గరికి వెళ్ళకూడదు, పరిశుద్ధతగా ఉంచకూడదు అని త్రావు తప్పించేసి గొంతులు వేస్తున్నాడు. ఈ రోజుని మనము దేవుని మాటలు వింటున్నాం. ఎంతమందో బయట దుష్టత్వంలో మునిగిపోయిన వాళ్ళని మనం వెళ్ళి విన్న మాటలు మనం వెళ్ళి వాళ్ళకి చెప్పి ఆ దుష్టత్వంలో ఉన్న వాళ్ళని ఆ దుష్టుని చెదరగొట్టి దేవుని వైపు మళ్ళించే వాళ్ళుగా మనం ఉండాలి. వాళ్ళని అగ్నిగుండంలో నుంచి తప్పించే వాళ్ళుగా మనం ఉండాలి. ఈరోజు దాసులు మాటలు చెప్తున్నా, ఎవరు చెప్తున్నా మనలో నుంచి హృదయంలో నుంచి ఈ వాక్యం భద్రపరుచుకుంటున్నామా లేదా? మనం అనుసరిస్తున్నామా లేదా?
ప్రతిదీ కూడా మనలోను భయపడుతూనే ఉండాలండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ప్రతి విషయంలో భయపడుతున్నాను. ఒక అబద్ధానికి భయపడుతూ ఉంటున్నాను. ఒక అతను నిమ్మకాయ ఇస్తే అది ఏ చెట్టు నుంచి కోసుకొచ్చాడో ఈ రాత్రికి ఈ నిమ్మకాయ తిని నేనేమైనా ముగిస్తే ప్రభువుకి ఏమి లెక్క చెప్పాలని ఆ నిమ్మకాయ కూడా నా బ్యాగులో ఉండిపోయిందంటే అతనికి ఇద్దామంటే అతను మళ్ళీ కనిపించలేదు. అంటే భయం. దేవుని మాటలు ఉంటే అలా భయం కలుగుతూ ఉంటుంది. స్క్రూలు ఎన్నెన్నో స్క్రూలు వేసుకొచ్చేస్తూ ఉండేవాడిని బ్యాగులోని. నేను చాలా కన్నగాడిని. వైర్ కట్లు అలాంటివన్నీ కూడా పట్టుకొచ్చేస్తూ ఉండేవాడిని. రోజున సాక్ష్యం చెప్పాను. నేను 161 సంఘంలో సాక్ష్యం చెప్పాను. 161. పరిశుద్ధతగా ఉండాలి, నీతిమంతులుగా ఉండి పరిశుద్ధతగా ఉండి మనం దేవుని రాజ్యంలోకి చేరాలి. ప్రతిదీ కూడా భయపడుతూనే ఉండాలి. ప్రతి అవయవము కూడా భద్రపరుచుకుని ఉండాలి. ఆయన రాకడలో ఎత్తపడాలి. ప్రార్థన చేసుకుందాం. నీవు లేక నా కిల్లలు ఎవరు లేరయ్యా, జీవిత యాత్రలు ఒంటరినై సాగి వెళుతున్నా. నీవు లేక నా కిల్లలు ఎవరు లేరయ్యా, జీవిత యాత్రలు ఒంటరినై సాగి వెళుతున్నా. నీవే నాకున్న ఆధారము, నాకున్న ఆధారము నీవే. నాకున్న ఆధారము, నాకున్న ఆధారము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఖత్తర్ ప్రదేశంలో ప్రభువా మీ దాసుడు రాజ్ కుమార్ అన్ని గారిని ఏర్పాటు చేసుకుని తేజమైన మందిరములు బిడ్డలు నాయన తండ్రి దుష్టత్వంలో ఉండకూడదు, నీతిమంతుల్లో ఉండి పరిశుద్ధతలుగా ఉండి ఇదిగో నిత్యము అగ్నిలో అగ్ని ఆరదు, పొరుగు సావదు, వాటిలోకి వెళ్ళకూడదు బిడ్డలు అని ప్రతి ఒక్కరుని ఇదిగో ప్రభువా ఎంతో భారముతోనైనా తండ్రి బిడ్డ కష్టపడుతూ ఉన్నారు. నువ్వు చూస్తున్నావు. ఇదిగో ఎంతమంది బిడ్డలు కష్టపడుతూనే ఉన్నారు నాయన. ఇదిగో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన తండ్రి ప్రభువా నాతో మాట్లాడావు, బిడ్డలతో మాట్లాడావు. ఇదిగో లోకం పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది ప్రభు. అందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చాలి తండ్రి అని ఎంతో ప్రయత్నంతో ప్రభువా ఇదిగోనైనా తండ్రి మీ ఆశలు కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు. జ్ఞాపం చేసుకోండి నాయన, నీకు వందనాలు. సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి ప్రభువా. ఇదిగోనైనా ప్రభు ఎంతమైతే బిడ్డలకు ప్రభు పనులు లేవో ఆ పనులనైనా తండ్రి కల్పించండి నాయన. ఎవరికైనా తండ్రి ప్రభువా అక్కమ్మలు ఇదిగో ఐడీలు లేకపోతే ప్రభు అవి కూడా కల్పించండి ప్రభువా. ఇదిగోనైనా తండ్రి ప్రభు బిడ్డలు ఎవరైతే ప్రభు ఇంట్ల దగ్గరనైనా తండ్రుల కుటుంబాలు ఏమైనా త్రోవ తప్పులు ఉంటే కనుక ప్రభు వాళ్ళని కూడా మార్చండి నాయన. ఇదిగో ప్రభువా ఇదిగోనైనా భర్తలు మారకపోతే వాళ్ళని కూడా మార్చండి. ఇంకో సంఘాన్ని బలపరచండి ప్రభువా. ఇదిగోనైనా తండ్రి విన్నాములే మనం వెళ్ళిపోతాంలే అనుకోకుండా నైనా తండ్రి ప్రతి బిడ్డ ఎవరైతే చెడిపోతున్నారో వాళ్ళకి వాక్యం ద్వారా కొన్ని మాటలు చెప్పి దేవుని సన్నిధికి తీసుకొచ్చి మనసును నాయన అలాగే దయచేయండి. ఇదిగో యోధాలోకి సాతాను వెళ్ళి ప్రభా ఇదిగో నిన్ను నాయన నిన్న ఏసై ప్రభా ఇదిగో నిన్ను అప్పచెప్పి ఇలాగా నాయన తండ్రి యోధా తయారయ్యాడు. అయ్యా ప్రభు ఇదిగో నేను తెలుసుకున్నాడు. తర్వాత ఇదిగో నేను ప్రభువా ఇదిగో తెలుసుకున్నప్పటికీ కూడా అయ్యా ఉరి పెట్టుకున్నాడు. నేను ఇదిగో నీకు సమస్తం నేను నీకు తెలుసు ప్రభువా. ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకోండి నాయన. ఇదిగో నేను మళ్ళీ నీ చిత్తమైతే ప్రభువా ఇదిగో మళ్ళీ శుక్రవారం నాయన చక్కటి ఆరాధన ప్రభువా
మళ్ళీ జరిగించడానికి మీరు కృప చూపించండి నాయన. ఇదిగో నేను ప్రభు మేము వెళ్ళిచుండగా మా మార్గాల్లో మీరు తోడే ఉండండి. ఇదిగో ప్రభు, ఇదిగో ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందినైనా తండ్రి, ఇదిగో నేను ప్రభు నీ రాజ్యములో ఎత్తబడే గుంపులు ఉండటానికి సహాయం చేస్తారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు కూడా చక్కని మాటలు మనం విన్న మొదటి కీర్తనలో నుంచి అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. అయినప్పటికీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా క్రొత్తగా ఉంటుంది కనుక చెప్పినటువంటి మాటలను బట్టి ప్రభుని మహింపరుస్తూ ఒక మాటని జ్ఞాపకం చేసుకుని కానుకలు సమర్పించుకుందాం. అబాక్కు రాసిన 1వ అధ్యాయం 15వ వచనంలో చదివారు కదండి. వాడు గ్యాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. సరిపోయింది. వాడు గ్యాలం వేసి మానవులందరినీ కూడా గుచ్చి లాగి ఉన్నాడు. ఎవరంటే గ్యాలం వేసినాడు? అపవాది. ఈ లోకంలో చాలా విధాలుగా గ్యాలాలు వేస్తూ ఉంటాడండి. సాధారణంగా మన పరిసర ప్రాంతాల్లో పిల్లలు గ్యాలం కాస్తూ ఉంటారు. ఆ గ్యాలం కాసేటప్పుడు ఆ ముళ్ళుకి ఒక ఎర వేసి నీటిలోకి వేస్తారు. ఎందుకు వేస్తారండి? అది చేపలు వచ్చి పట్టుకుంటాయని. సో ఆ ఎర వేసిన వెంటనే చేపలు వచ్చి పట్టుకుంటాయి. తర్వాత ఏమవుతుందండి? చనిపోతున్నాయి. అలాగే అపవాది వేసే గ్యాలం కూడా అలాగే ఉందండి. లోకంలో అనేక విధాలుగా గ్యాలాలు వేస్తూ ఉన్నాడు. కొంతమందికి డబ్బు అనే గ్యాలం వేస్తూ ఉన్నాడు, కొంతమందికి బంగారం అనే గ్యాలం వేస్తూ ఉన్నాడు, కొంతమందికి మద్యం మందు అనే గ్యాలం వేస్తూ ఉన్నాడు, కొంతమందికి స్త్రీలు అనే గ్యాలం వేస్తూ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాలైనటువంటి గ్యాలాలు వాడు వేస్తూ ఉన్నాడు. వాడు మనకంటే తెలివైనడు బాగా. ఎప్పుడు ఎలాగా ఏ విధంగా మానవులను పడగొట్టాలనే ఒక ఆలోచనతో వాడు ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. వాడికి ఈ లోకంలో దేవుని పిల్లలుగా మంచివారుగా జీవించడం వాడికి ఇష్టం లేదు. అందుకే వాడు ఎప్పుడు కూడా ఎక్కడ ఏ విధంగా గ్యాలం వేయాలా అని వాడు పన్నాగాలు పన్నుతూనే ఉన్నాడు. వాడేసిన గ్యాలనకే మనం పడిపోతూ ఉన్నాం. తద్వారా మనం కూడా చేపలు ఏ విధంగా పడి చచ్చిపోతూ ఉన్నాయి, మనం కూడా అలాగే చచ్చిపోతూ ఉన్నాం అన్నమాట. సో తద్వారా చెప్పబడినటువంటి మాటను బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దుష్టులు ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గాన్ని నిలవక అపహాస్యులు కూర్చుండక మనకున్న సమయంలో పరిశుద్ధమైన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్న వారందరూ కూడా ధన్యులు అని చెప్పిన వాక్యాన్ని ప్రకారంగా మనం జీవించాలి. అందుకే మనం ఎప్పుడు కూడా సమయం ఉన్నప్పుడల్లా పరిశుద్ధమైన గ్రంథాన్ని ధ్యానిస్తే చాలా విలువైనటువంటి మాటలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఒకవేళ మన పిల్లలు ఎవరైనా బైబిల్ చదవకుండా వ్యర్థంగా తిరుగుతూ ఉంటే చెప్పండి, బైబిల్ చదవమని. 34వ దావీదు కీర్తనలో దావీదు భక్తుడు ఒక మాట పలుకుతూ ఉంటాడు, పిల్లలారా వచ్చిన మాటలు ఆలకించండి, మీకు దేవుని యందు భయభక్తులు నేర్పదునని ఆయన తెలియపరుస్తున్నాడు. 11వ వచనంలో ఉంటుంది. అలా మన పిల్లలందరికీ కూడా దేవుని మాటలు తెలియపరచాలి. ఆయన యందు భయభక్తులు మనం నేర్పించే వారంగా ఉండాలి. అప్పుడే వారు కూడా దేవుని యందు ఆనందిస్తూ మరి చక్కని దేవుని ఆశీర్వాదాలతో మంచి జ్ఞానంతో పిల్లలు కూడా ముందుకి వెళ్తారు కనుక ఆ విధంగా మనము, మన పిల్లలు, మన కుటుంబం అంతా కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ మనం దివారాత్రము పరిశుద్ధమైన గ్రంథాన్ని ధ్యానిస్తూ ధన్యకరమైన జీవితంలో వెళ్ళాలని తెలియపరుస్తూ చెప్పినటువంటి మాటలను బట్టి మరి యేసుబాబు అన్ని గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తుంది. ఈ సమయంలో ఎవరైనా ఆసక్తి కలిగిన ఒక పల్లవ చరణం మాత్రమే పాడండి. సమయం ఎక్కువైంది. కానుకలు సమర్పించుకుందాం. చదివిందామండి. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి
క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై అను అనువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై అను అనువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం అండి. తమ్ముడు కిరణ్ మరి వచ్చి ఆదివారం ఇండియా ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ప్రయాణం కొరకు అందరూ ప్రార్థన చేయండి. 15 రోజులు 10 రోజులు తమ్ముడు 15 రోజులు ఇండియాలో ఉండి మరి క్షేమకరంగా మరలా ఈ దేశం వచ్చినట్లు ఆయన పనిలో వాడబడినట్లు అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇంటి దగ్గర తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పనుల్లో ప్రయాణాల్లో ప్రభు ఇంకా మంచి దేవుని ఆశీర్వాదాలతో వారిని ఇంకా అభివృద్ధిగా మంచి ఆరోగ్యంగా నడిపించలేక వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మన సహోదరు మన సునీత గారు ఇచ్చినటువంటి ప్రార్థన అవసరతను కొరకు కూడా ప్రార్థన చేద్దాం. బలహీనంగా ఉన్న వారిని బలపరిచే విధంగా ఎవరైతే బలహీనంగా ఉన్నారో మరి శాంతక్క కూడా బలహీనంగా ఉండి మన శుక్రవారం దేవుని సన్నిధికి రాలేకపోయారు. ప్రార్థన చేయండి. వారి కుటుంబం కొరకు కుమార్తెకి చెవి ఆపరేషన్ జరిగింది. మంచి స్వస్థత ఇంకా పొందుకునేలాగా ప్రార్థన చేద్దాం. మల్లిక కూడా బలహీనంగా ఉండి మొన్న శుక్రవారం రాలేకపోయారు. ఈ శుక్రవారం వచ్చేలాగా ప్రార్థన చేద్దాం. మన యేసుబాబు అన్నయ్య గారు వాళ్ళు కుమార్తె డెలివరీ సమయం అంటండి మంచి డెలివరీ నార్మల్గా దేవుడు ఇచ్చేలాగా మనందరం కూడా మరి వారి కుమార్తె వరకు ప్రార్థన చేద్దాం. వారు చేస్తున్న పనుల్లో ప్రయాణాల్లో వారి కుటుంబానికి దేవుడు ఎప్పుడు దేవునిలో ఆశీర్వాదాలు ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఇంకా అనేకమైన విషయాల కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన వసతులు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉండండి. అనుదినము కూడా నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం కనుక దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు కూడా దేవుడు సహాయం చేశాడు. జ్యోతి మరి సహోదరి అరబీ ఇంట్లోకి వెళ్ళారండి. వీసా మార్చుకోవాల్సి ఉంది. ఆ బిడ్డ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఇంకా చాలామంది మరి స్పాన్సర్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. పనుల్లోకి చాలామంది ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయలాగా మరి ఇంకా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరు మనకు కూడా ఇంకా ఐడి చేతికి రాలేదు. వారి ఐడి కూడా త్వరగా వచ్చేలాగా వారి కొరకు కూడా ప్రార్థన చేద్దామండి. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామనికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ కొడుకులు మీరు తోడుగా ఉన్నారు. అందుని బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీ యొక్క నాయన అధ్యక్షతలో ఈ కొడుకు నడిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారి స్థితిగతులు ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా. నేను అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, వచ్చినటువంటి నేను పురుషులను బట్టి స్త్రీలను బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఇంకా రానటువంటి బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు. నేను వారు కూడా నీ చిత్తమైతే వచ్చే వారం నుంచి నీ సన్నిధానికి రావడానికి సహాయం దయచేయండి ప్రభా. స్తోత్రాలు. ఇదిగో శుక్రవారం సువార్తమ్మ గారు కూడా నేను నీ సన్నిధికి రాలేకపోయారు. వారి కుటుంబంలో తండ్రి ప్రభా నేను ఇదిగో నేను ఇద్దరు వ్యక్తులు నేను ప్రభా, ఉదయం ఒకరు రాత్రికాల సమయంలో ఒకరు నన్ను నిద్రించి అన్నారు. అందుని బట్టి రాలేకపోయారు. ఎంతో దుఃఖంలో ఉన్నారు. వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రార్థన అవసరాలు కోరిన
విజ్ఞాపనలు ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. యేసుబాబు అనే వారి కుమార్తె కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. డెలివరీ సమయం ప్రభా నార్మల్ డెలివరీ అవడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా సునీత గారు ఇచ్చినటువంటి ప్రార్థన విజ్ఞాపన బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నేను వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో నేను సహోదరు నవ్య వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి ఉన్న ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను శాంతకను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. బలహీనంగా ఉంది, బలపరచండి. ఇంటి దగ్గర ఆపరేషన్ అయినటువంటి కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి, మంచి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో ప్రభా వచ్చే ఆదివారం నాయన ప్రభా నేను రాత్రికాల సమయంలో తమ్ముడు కిరణ్ నేను ప్రయాణమై ఇండియా వెళ్తూ ఉన్నాడు. నేను ఇదిగో ఖత్తర్ను మొదలుకొని ఇండియాలో గృహం చేరేంత వరకు నీ కాపుదల భద్రత బిడక దయచేయండి. నేను క్షేమకరంగా వెళ్ళి అక్కడ ఉన్న దినాలు మంచి ఆరోగ్యంగా ఉండి మరలా తిరిగి దేశం వచ్చి నీ పనిలో వాడబడినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి తమ్ముడు ప్రభాకర్ని జ్ఞాపకం చేసుకోండి. ఐడి విషయంలో కూడా మీరు సహాయం చేసినందుకు వందనాలు. నేను వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో మా పిల్లలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి అవసరత నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో మా ప్రియులు సతీష్ గారిని జ్ఞాపకం చేసుకోండి. నేను ఈ నెల అంతా కూడా ప్రభా ఆదివారాలు నీ సన్నిధికి దూరం అయ్యాడు ప్రభా. నేను ఇదిగో తండ్రి నీ చిత్తమైతే వచ్చే నెల నుంచి షెడ్యూల్ మారటానికి నేను పగల డ్యూటీ రావడానికి మీరు సహాయం దయచేయండి. వారి తండ్రి ప్రభా ఇదిగో ఏ కార్యాలు అయితే తలపెట్టారో ఆ కార్యాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి గొప్ప విజయకరంగా నేను నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అన్ని పనుల్లో మీరు తోడుగా ఉండి నేను ఆశీర్వదించారు. మీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా వారి ఆలోచనలన్నీ కూడా మీరు సఫలపరిచి నేను దీవించి ఆశీర్వదించండి. ఇంటి దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా మాకు ఇచ్చినటువంటి స్త్రీల సమాజాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వచ్చేవారం స్త్రీలు నేను కూడుకు ప్రభా నేను స్త్రీలందరూ కూడా సిద్ధపడి కలిగి రావడానికి సహాయం దయచండి. దీవెనకరంగా కూడుకుని జరిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఇచ్చినటువంటి నేను ప్రతి ఒక్క బిడ్డను కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభు. ఇదిగో వచ్చిన బిడ్డలు కలుములోంచి లేములోంచి నేను కానుకలు తీసుకొచ్చారు ప్రభు. ఇచ్చిన కానుకలను దీవించండి. నన్ను నీ పనిలో వాడబట్టడానికి సహాయం దయచేయండి. నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన సంఘంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ మీకు తెలిసిన ఆయన మీరే సహాయం దయచేయండి. ప్రార్థన చేయడం మాత్రమే మా వంతు కార్యం చేసే దేవుడు నీవు ప్రభు. ఇది ఇంకా నాయన రెంటల్ పే చేయలేదు తండ్రి. నాయన మీరే సహాయం దయచేయండి తండ్రి. నేను ఏ విధంగా మేము పే చేసుకోవాలో తగిన ఆలోచన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభు. నేను ఇదిగో నీ పని ఎప్పుడు కూడా ఆగకూడదు ప్రభు. నీ పని ఎప్పుడు ఈ విధంగా కొనసాగడానికి మీరు సహాయం దయచేయండి. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ సమాధానంతో ముందుకు నడిపించమని ఇదిగో కొడుకులు మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. వచ్చిన పిల్లలందరూ కూడా ఏ విధంగా వచ్చారో మరలా తిరిగి అదే విధమైనటువంటి క్షేమకరంగా గృహాలు చేరి నీ నామాన్ని పర్యంతం నేను ప్రార్థించే పర్యంతం వారికి తోడుగా ఉండి మీ సహాయంలో నడిపించమని ఇదిగో నాయన ప్రభు కొడుకులు మీరు తోడుకున్నందుకు మరొక్కసారి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ పాదాల్లో పాదాలు చెంత అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన. మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి అందు నెరవేరిన గాక. మా ఏదైనా ఆహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధలోంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. తండ్రి అయినటువంటి ప్రేమయు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము ఈ పునరుద్ధరణంలో కూడి ఆరాధించిన ప్రియబిడలకు వారి కుటుంబాలకు ఈ పనిలో వాడబడిన ప్రతి ఒక్క బిడకు ప్రభు రాకడ పర్యంతము సదా దీవెనలు ఆశీర్వాదాలు సంతోషం ఆనందం సకల సమృద్ధి నా ప్రభు అనుగ్రహించను గాక. ఆమెన్. యేసు రక్తమే జయం. ప్రభుని యేసు రక్తమే జయం. ప్రభుని యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. 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 అందరికీ వందనాలండి.